తాలిబాన్ల రాజ్యంలో మహిళలు జీవించే హక్కును కోల్పోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆడవాళ్లకు ఉద్యోగాలు ఇస్తే లైసెన్స్లు రద్దు చేస్తామని తాజాగా తాలిబాన్లు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించే విధంగా ఇళ్లలో కిటికీలు ఉండరాదని కూడా స్పష్టం చేశారు తాలిబాన్లు. ఆఫ్ఘనిస్తాన్లో ఆడవాళ్లపై తాలిబాన్ల అరాచకం మరింత పెరిగింది. మహిళలపై రోజుకో కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. కార్యాలయాల్లో మహిళలను నియమించుకుంటే దేశంలోని అన్ని జాతీయ విదేశీ ప్రభుత్వేతర గ్రూపులను మూసివేస్తామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. తాజా ఉత్తర్వును పాటించడంలో విఫలమైతే ఎన్జీఓలు దేశంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు తమ లైసెన్సులను రద్దు చేస్తామని ప్రకటించారు. ఆఫ్ఘన్ మహిళలు సరిగ్గా ఇస్లామిక్ శిరస్త్రాణాన్ని ధరించనందున ఈ చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబాన్లు పూర్తిగా మాట తప్పుతున్నారు. 2021 ఆగస్టులో దేశాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. దేశంలో మహిళల హక్కులను కళ్లరాస్తున్నారు. మహిళల విషయంలో తాలిబాన్లు మరో కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఇంట్లోని మహిళలు బయట వారికి కనిపించకుండా ఉండేలా కిటికీలు ఉండరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో మహిళలు తిరిగే వంటగదులు, బావుల వద్ద ఎటువంటి కిటికీలు నిర్మించకూడదని స్పష్టం చేశారు. మహిళలు కనిపించకుండా గోడలు కట్టాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లలో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబాన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికలు సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు. మహిళల ఉన్నత చదువులపై, ఈద్ వేడుకల్లో పాల్గొనడం, జిమ్లు, పార్కుల్లో మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా బ్యూటీ సెలూన్లపై కూడా తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని మంత్రి మొహమ్మద్ అకీఫ్ ప్రకటించారు. తమ ఆదేశాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందే అని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.